धर्मस्य तदात्मानं सृजाम्यहम्। భాస్కర భక్తి ఛానల్ వారికి విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఓం గణనాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్మోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ కూడా ఉగాదిని మనం ఆశ్రయించుకుని సంవత్సరం ఆరంభం చేస్తున్నాం. ఆ నిమిత్తంగా పండుగ జరుపుకుంటూ శ్రీమన్నారాయణుడిని కాలపురుషుడుగా భావన చేస్తూ పంచాంగ పూజ చేసి తర్వాత పండితులు పంచాంగ పఠనం చేస్తుంటే పంచాంగ శ్రవణం చేయడం అనేది మన ఆంధ్రదేశంలో అందరికీ కూడా సాంప్రదాయంగా నడుస్తూ ఉంది. అందులో భాగంగా ఈ రోజున మనం ఈ విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉంటుంది అనే విషయాలు తెలుసుకుంటున్నాం. కలియుగ శతాబ్దములు 5126 సంవత్సరాలు కలియుగం ప్రారంభమై శాలివాహన శకాబ్దములు 1947, మరి 2025-26 సంవత్సరానికి సంబంధించిన ఈ పంచాంగం ఆంధ్రదేశ సంబంధంగా మనకి విశేషంగా నడుపుకునే దాంట్లో ప్రభవాది గత సంవత్సరంలో 38 అయిపోయి 39వ సంవత్సరం అనేటువంటి విశ్వావసునామ సంవత్సరంలో ప్రస్తుతం అడుగుపెట్టాం. ఈ రోజున అందరికీ కూడా ఈ పంచాంగం రాబోయే కాలంలో గ్రహాల యొక్క ప్రభావంగా ఎలా ఉంది, ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుని వారి వారి సంబంధమైనటువంటి వృత్తి విషయాలకి, విద్యా విషయాలకి, కుటుంబ విషయాలకి ప్రణాళికలు చేసుకోవడం అనే దానికోసం చెప్పేసి ఈ యొక్క ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చారు. అందులో భాగంగా ఈ సంవత్సరం అంతా కూడా గురువు శని శుద్ధంగా సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణం చేత మంచి అభివృద్ధి పదమైనటువంటి సంచారం ఉంది. అలాగే కొన్ని అవయోగాలు ఉన్నాయి. వాటి ప్రభావంగా కొన్ని ఇబ్బందికరమైన ఘటనలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఆదివారం నాడు మనకి ఉగాది ప్రారంభమైన కారణంగా ఈ సంవత్సరానికి రాజు రవి అన్నారు. మంత్రి చంద్రుడు, సేనాధిపతి రవి, సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి రవి. ఇలాగ నవనాయకులు అనే పేరుతో మనకి రాబోయే సంవత్సరం యొక్క ఫలితాలు చెప్పడానికి ఉన్న గ్రహాలని ఆధిపత్యాలతో నిర్ణయం చేశారు. ప్రధానంగా గ్రహమండలం మొత్తానికి కూడా రాజు అయినటువంటి రవి ఏ సంవత్సరం అయితే పరిపాలనలో ఉంటారో, రాజుగా ఉంటారో ఆ సంవత్సరం మరి ఎన్ని రకాలైన ఇబ్బందులు వచ్చినా కానీ వాటన్నింటినీ కూడా తట్టుకొని చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్యోన్యవైరం క్షితిపాలకానాం నిత్యాంబుముంచంతి బలాహకశ్చ భూపాద్భయం శస్త్రభయం ప్రజానాం లోకేగ్నిబాధా అబ్దపతౌ పతంగే అని చెప్పేసి శాస్త్రవాక్యం. రాజకీయంగా ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా పరిపాలనా విభాగంలో ప్రజలకి మంచి మంచి పథకాలు అందించే విధానంలో ప్రభుత్వం బాగా కృషి చేస్తూ ఉంటుంది. మరి చక్కగా మంత్రి కూడా సలహాలు ఇచ్చేటువంటి గ్రహం చంద్రుడు, ఈయన రవికి మిత్రుడు. మంత్రిత్వం కూడా మంచి గ్రహానికి వచ్చిన సందర్భంగా ఈ సంవత్సరం ఉభయ ఆంధ్రాల్లోనూ అటు పార్లమెంట్లో కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి మరి పరిపాలనా విభాగంలో మంచి సలహాలు సూచనలు ఇచ్చేందుకు వీలుగా మంత్రిమండలి బాగా కృషి చేస్తుందని చెప్పడానికి అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. అలాగే మొత్తం ఈ పరిపాలనా విభాగం చేసిన నిర్ణయాలని అందరికీ కూడా అమలు చేసే ప్రయత్నంలో సేనాధిపతి రవి అన్నారు. కాబట్టి రవి ఆయన చక్కగా ఈ యొక్క ప్రణాళికలను అమలు చేసే ప్రయత్నంలో ఎక్కువగా కృషి చేసే అవకాశం ఉంది. గురువు శని ఇద్దరు కూడా శుద్ధంగా సంచారం చేస్తున్నారు ఈ సంవత్సరం అంతా కూడా. అందువల్ల ఆర్థిక వ్యవహారాల్లో మంచి మార్పులు వచ్చే అవకాశం కనబడుతుంది. అలాగే ఉద్యోగ వ్యాసంగం, అలాగే ఉద్యోగ ఉపాధి మార్గాలు ఇవన్నీ కూడా ఇటు భారతదేశంలోనూ ఇటు ఆంధ్రదేశంలోనూ కూడా ప్రపంచవ్యాప్తంగా చూస్తే మరి అభివృద్ధి పదం వైపు మనం ప్రయాణం చేసే అవకాశాలే కనబడుతూ ఉన్నాయి. ఈ జీవనోపాధి మార్గాలు పెరగడమే కాకుండా రాబోయే కాలం మీద కూడా ఆశను ఎక్కువగా పెంచే అవకాశం ఉంది. వ్యవసాయం మెరుగుపడే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రకృతి సహకారం తక్కువగా కనబడుతూ ఉంది. ఎర్ర భూములకు, ఎర్ర పంటలకు కొంచెం లాభస్థితి గోచరిస్తోంది. పాడి పరిశ్రమ భవిష్యత్తు మెరుగుపడే అవకాశం ఉంది. అలాగే వ్యవసాయం యువతకు ఆధారం చేసుకోవడం వలన మరి ఉపయోగం బాగా ఉంటుంది. అలాగే నిరుద్యోగ సమస్యలు కూడా తీరే అవకాశం వస్తుంది. మరి రాబోయే కాలంలో
ఈ పాడి పరిశ్రమ గొప్ప జీవనోపాధి మార్గమై మరి ప్రభుత్వం కూడా ఈ పాడి పరిశ్రమను బాగా ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితులు బాగా కనబడుతూ ఉన్నాయి. అయితే ఇందాక మీకు ఒక మాట చెప్పాను, కొన్ని అవయోగాలు కూడా ఉన్నాయి అని. ఉగాది ప్రారంభంలోనే షష్ఠగ్రహ కూటమి అనేటువంటి పేరుతో అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. చంద్రుడు కలిసినప్పుడు షష్ఠగ్రహ కూటమి అనకూడదు అనేటువంటి శాస్త్రవాక్యం కూడా ఉంది. అయితే కొన్ని పంచగ్రహ కూటమిగానే చూసుకుందాం. ఉగాది ప్రారంభమే 5 గ్రహాలు ఒక రాశిలో ఉండి పంచగ్రహ కూటమితో ప్రారంభమైనాయి. ఏకరాశౌ యదాయాంతి చత్వార పంచఖేచరాహ చత్వారో రాష్ట్రనాశాయ హంతి పంచ జగత్రయం అని చెప్పేసి శాస్త్రవాక్యం ఉంది. అటువంటి పంచగ్రహ కూటమితో చంద్రుడు కూడా కలిశారు. ఇది కొంచెం దేశారిష్ట యోగమే. అంతేకాకుండా ఈ సంవత్సరం గ్రహాలు గ్రహ సంచారం ఎంత శుద్ధంగా ఉన్నాయో పక్కనే ఈ చాతుర్గ్రహ కూటమి అనేది విచిత్రంగా కొన్ని అమావాస్యలకి దగ్గరలో వస్తోంది. అమావాస్యలకి ఇక్కడ దగ్గరలో ఈ చాతుర్గ్రహ కూటమి ఏర్పడడం అనేది ఒక దుష్పరిణామాలకు దారితీస్తోంది. ఇది మత సంబంధమైన ఇబ్బందులు కానీ, మరి దేశంలో అల్లకల్లోలాలు ఏర్పడడానికి కానీ, లేదంటే ప్రభుత్వాలకు ఇబ్బంది కలగజేయడం కానీ, ప్రభుత్వ ప్రణాళికలను సరిగ్గా జరగనీయకుండా చేయాలనే ప్రయత్నంలో దుర్మార్గుల యొక్క స్వైర విహారం బాగా జరగడం కానీ జరుగుతూ ఉంటాయి. అంతర్గతంగాను బహిర్గతంగాను కూడా ఇక్కడ ఈ యొక్క దుర్మార్గుల యొక్క విహారం ఎక్కువ అవుతుంది. వాటిని నిరోధించే ప్రయత్నంలో ప్రభుత్వం కూడా చాలా గట్టి కృషి చేస్తూ ఉంటుంది. మరి ఇక్కడ ఉగాదికి ప్రారంభంలో శని రాహులు ఇద్దరు కలుసున్నారు. గురునా సౌరునా వాపి రాహుయుక్తేథవాషికి యోగశ్చండాల నాయోయం రాజా రాష్ట్ర వినాశనం అని చెప్పి శాస్త్రవాక్యం ఉంది. ఈ మీనరాశిలో ఈ శని రాహులు కలిసి ఉండడం అనేది కొంచెం దేశారిష్ట యోగంగానే భావించాలి. ఇది ఏం చేస్తుందంటే గతంలో ఇట్లా శని రాహులు కానీ గురు రాహులు కానీ గురువు గదులు కానీ కలిసినప్పుడు మనం ఆ జరిగిన సంఘటనలన్నింటినీ కూడా మనం చూస్తే వీళ్ళు కలిసిన సంవత్సరం లోపుగా ప్రభుత్వ విధానాలు కానీ ప్రభుత్వం మీద కానీ ఎక్కువగా చెడు సమస్యలని చూపించే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ ప్రభుత్వం పక్కన మంచి మంచి పథకాలు చేసి ప్రణాళికలు చేసి వాటిని అమలు చేసి ప్రజలకి అందుబాటులోకి వచ్చే వీలుగా ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో అలాగే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి ప్రయత్నాలు కూడా అలాగే జరుగుతూ ఉంటాయి అనేది జరుగుతోంది. ఇనసూను గతాద్రాశే త్రిషడాయ గతే గురవు వింధ్యాద్రి లంకరయోర్ మధ్య పదంతి శవకోటయ అని చెప్పి శాస్త్రవాక్యం. శనికి గురువు 3వ ఇంట్లో కనుక సంచారం చేస్తూ ఉంటే గుంపులుగా జనాభా మరణించే అవకాశం కనబడుతూ ఉంటుంది. ఇది మనం ఈ పైన చెప్పినటువంటి 3 శాస్త్రవాక్యాలని కూడా బాగా అబ్జర్వ్ చేస్తే కరోనా సమయంలో ఇట్లాంటివి వచ్చినాయి. అయితే ఈసారి కరోనా వంటివి రావచ్చు, కరోనా వంటివి రాకపోవచ్చు. సంఘంలో అల్లర్లు జరిగే అవకాశం వస్తుంది. ప్రభుత్వ పరిపాలన, రాజకీయ విధానాల మీద చెడు ప్రభావాలు చూపించే అవకాశం వస్తుంది. వీటినన్నింటినీ కూడా దాటుకుంటూ మొత్తానికి కూడా ఈ సంవత్సరం మరి ప్రభుత్వం వీలైనంత వరకు సక్సెస్ఫుల్ రిజల్ట్స్ తీసుకుంటూ ముందుకు వెళ్లేందుకు వీలుగా ఉభయ రాష్ట్రాల్లోనూ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే అంటే మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్ర తెలంగాణలో ప్రభుత్వ వైఖరి బాగా నడిచే అవకాశం ఉంది. ఎందుకంటే రాజు, మంత్రి, సేనాధిపతి ఇద్దరు కూడా ఈ 3 ఆధిపత్యాలు కూడా రవిచంద్రులకే వచ్చినాయి. కాబట్టి ఏదో విధంగా ఈ ప్రణాళికలన్నింటినీ కూడా సక్సెస్ఫుల్గా నడుపుకుంటూ ముందుకు వెళ్లేందుకు వీలుగా వీళ్ళు ప్రణాళికలు చేసి ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే రీతిగా బాగా కృషి చేసే అవకాశం వస్తుంది. ఏం చేసినప్పటికీ కూడా ఈ పరిపాలనా విభాగానికి మాత్రం ఆటంకాలు కలిగించే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాటిని సరిచేసుకునే ప్రయత్నాలు వీళ్ళు ముందుకు వెళ్తూనే ఉంటారు. ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. ఇక ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్లో ఉపాధి అవకాశాలు బాగా మెరుగుపడతాయి అనుకున్నాం కదా. మరి క్రోటన్, బోన్సాయి వంటి వ్యాపారాలు అంటే అటువంటి వ్యవసాయ సంబంధమైన వ్యాపారాలు బాగా మెరుగుపడతాయి. వాణిజ్య పంటల మీద ఆధారపడిన రైతుకు లబ్ధి చేకూరుతుంది. రైతు వ్యవసాయంతో పాటు వ్యాపారం కూడా స్వయంగా చేసుకుంటే ఈ సంవత్సరం బాగా ఆర్థికంగా పుంజుకునే అవకాశం వస్తుంది. ఇక ఉగాది ప్రవేశ ఘడియలు అలాగే సౌరమానం ప్రకారంగా కూడా ఉగాది ప్రవేశ ఘడియలను స్టడీ చేయడం మూలంగా ఈ సంవత్సరం చిన్న ఆటంకాలు ఉన్నాయి. ప్రభుత్వం అనేకమైన పథకాలు వ్యవసాయదారులను ఉద్దేశించి బాగా చేస్తూ ఉంటుంది. అలాగే కృషి వనరుని దృష్టిలో పెట్టుకుని ఎక్కువగా చేస్తూ ఉంటుంది. అలాగే ఈ లేబర్ అంటే ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వర్కర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా ఉపయోగపడేటువంటి పథకాలన్నింటినీ కూడా రచన చేసే అవకాశం ఉంది. విద్యా అవకాశాలు బాగా మెరుగుపడతాయి. గురువు యొక్క సంచారం బాగుంది కదా. ఈ సంవత్సరం దేశంలోనూ రాష్ట్రంలోనూ కూడా ఉభయ రాష్ట్రాలను కూడా మరి సముద్రోత్పత్తులు, పర్వతోత్పత్తులు వీటిని దృష్టిలో పెట్టుకుని చూస్తే పర్వతోత్పత్తుల యొక్క వ్యవసాయం కొంత ఇబ్బందికి గురవుతుంది, కానీ మొత్తానికి లాభదాయకంగానే ఉంటుంది. సముద్ర ఉత్పత్తులు, వ్యాపారాలు బాగా లాభసాటిగా ఉంటాయి. మరి ఈ సంవత్సరం అంతా కూడా
గురువు అతిచారంలో ఉన్నారు. అంటే 3 రాశుల్లో సంచారం చేశారు ఈయన. ఇలా గురువు 3 రాశుల్లో సంచారం చేయడం అనేది కూడా ఒక చెడు ఫలితాన్ని సూచిస్తుంది. ఎక్కడికక్కడ ప్రత్యర్థులు ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క ప్రభావాలను ఎక్కువగా చూపించే అవకాశం కూడా గోచరిస్తూ ఉంటుంది. మరి విదేశాల వాళ్ళు ఈ యుద్ధాలు ఇప్పటికే గత కొద్ది కాలంగా ఇట్లాంటి గ్రహచారం నడుస్తుంటాయి. ప్రపంచ దేశాల్లో యుద్ధాలు ప్రారంభమైనాయి. అవి చాలా సామరస్యంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ బయోవార్లు ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం కనబడుతుంది. ఈ సంవత్సరం గ్యాసు, పెట్రోత్పత్తులు, కరెంట్లు వీటిల్లో మరి ధరలు పెరిగే అవకాశం వస్తుంది. లేదంటే కనుక ఉత్పత్తిలో లోటైనా కనబడే అవకాశం వస్తుంది. ఈ సంవత్సరం ప్రభుత్వం రక్షణ వ్యవస్థ మీద బాగా దృష్టి ఉంచి బాగా ఖర్చు చేసే అవకాశం వస్తుంది. మరి ధరవరలు తరచుగా పెరగడం తగ్గడం చూస్తూ ఉంటాం. ప్రజలు స్థిరాస్తి కొనుగోలు కంటే కూడా ధనం నిలవబెట్టుకోవడం మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తే భవిష్యత్తు కూడా రాబోయే సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని అనుకూలించే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మరి విద్యా విషయంగా అభివృద్ధి బాగుంటుంది. విద్యాశాఖలో అభివృద్ధి బాగుంటుంది. విద్యాశాఖలో ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ అవుతాయి. ఆంధ్ర రాష్ట్రంలో విద్యాశాఖ యొక్క పనితీరు చాలా గొప్పగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాల పేరిట విదేశాలకు వెళ్లే వారికి నిరుత్సాహం, భయము ప్రారంభమవుతాయి. ఆశించిన శుభపరిణామాలు ఉండవు. ఆంధ్రదేశంలో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆశించిన దానికంటే మెరుగైన స్థితికి చేరుకుంటుంది. ఆహార కొరతలను అవకాశం ఇవ్వకుండా, ఆహార కొరత అనేది అవకాశం లేకుండా ఆంధ్ర ప్రభుత్వం ముందుగా జాగ్రత్తలు పాటించే అవకాశం ఉంది. జల రవాణా, పవిత్ర క్షేత్రాలు, పుణ్యక్షేత్రాల్లో ఏదో రకమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పరిశోధనాలయాలు పెరుగుతాయి. మరి మద్యపానం ప్రభావం ప్రమాదాల రూపంలో ఎక్కువవుతుంది. మరి ఈ సంవత్సరం ప్రజలందరూ కూడా వారి వారి వ్యక్తిగత ఆరోగ్య విషయాల మీద దృష్టి కేంద్రీకరణ చేయాలి. సామూహికంగా 2000 సంవత్సరంలో మనం చూసినటువంటి కరోనా వంటివి అంత భారీ స్థాయిలో రాకపోయినా ఎంతో కొంత ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ అనేవి సమాజంలో బాగా పెరిగే అవకాశం వస్తుంది. వైద్యులకు, మెడికల్ వ్యాపారులకు మంచి కాలం. అధిక కాలం ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళు బాగా ఆదాయంగా మెరుగుపడే వ్యాపారాలు చేసిన అవకాశం వస్తుంది. బ్యాంకు వ్యవహారాలు బాగా అభివృద్ధిలో ఉంటాయి. గురు ప్రభావం బాగుంది కాబట్టి. అలాగే ఈ సంవత్సరం విదేశీ దౌత్య సంబంధాలు, రవాణా, సమాచార పత్రికా రంగాల్లో మంచి విశేషాలు భారతదేశంలో చోటు చేసుకునే అవకాశం వస్తుంది. వ్యవసాయం, పంటల బీమా, ఎరువులు, పురుగు మందులు వంటి వాటి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ ప్రభుత్వం చూపించే అవకాశం వస్తుంది. గత సమస్యలు పరిపాలనా భాగంలో ఉన్నవి పెద్ద ఎత్తులో సరిచేసే ప్రయత్నంలో ప్రభుత్వం సక్సెస్ అవుతుంది. సమాజంలో అరాచకాలు పెరుగుతూనే ఉంటాయి. వాటిని నియంత్రించే ప్రయత్నంలో ప్రభుత్వం కూడా బాగా సక్సెస్ అవుతుంది. ఐరన్, స్టీల్, సిమెంట్, కలప వ్యాపారులకు అనుకూల స్థితి ఏర్పడుతుంది. పేపరు, దాని అనుబంధమైనటువంటి వ్యాపారాలు బాగుంటాయి. ఫ్యాన్సీ వ్యాపారం అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తుంది. న్యాయస్థానాల పనితీరు అభినందనీయంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ రంగంలో వేగం అందుకుంటుంది. ఈ సంవత్సరం కాలసర్పదోషం కూడా ఉంది. ఈ కాలసర్పదోషం దేశారిష్ట యోగం. చాలామంది ఈ షష్టగ్రహ కూటమి వ్యక్తిగతంగా మనుషులకు సంబంధించిన గోచార ఫలితాల మీద, అలాగే కాలసర్పదోషం అనేది కూడా వ్యక్తిగతంగా మనుషులకు సంబంధించిన దోషంగా దాన్ని ప్రచారం చేస్తూ ప్రజల్ని భయప్రాంతం చేస్తున్నారు. అవి రెండూ కూడా దేశారిష్ట యోగాలే. అయితే ప్రజలకి వాటి వలన వచ్చేటువంటి ఇబ్బందులు ప్రత్యేకంగా ఏమీ ఉండవు. అది గమనించుకోవాలి. శాస్త్రంలో ఎక్కడా కూడా అటువంటి వాక్యాలు రాసిలేవు. అనవసరమైనటువంటి అపవాదులకి భయపడి మీరందరూ కూడా భయాందోళనకి గురవద్దు. ఇక మరి ఈ సంవత్సరం అంతా కూడా ముహూర్తాలు ప్రతి నెలలోనూ కూడా ఉన్నాయి. అంటే ముహూర్తాలు ఉండేటువంటి నెలలన్నీ కూడా ఈ సంవత్సరం బాగానే ఉన్నాయి. అందువలన ఈ ముహూర్తాలని ఆశ్రయించుకున్నటువంటి వ్యాపారాలన్నీ కూడా ఈ సంవత్సరం బాగా నడిచే అవకాశం వస్తుంది. అలాగే మకర సంక్రమణం, మందాగిని నామధేయం, వరాహ వాహనం. ఈ సంవత్సరం మే 14వ తారీఖు నాడు రాత్రి 9:22 వైశాఖ బహుళ విధి నాడు మరి గురువు మిథున రాశిలో ప్రవేశిస్తారు. ఇంకా అక్కడి నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా వర్షాలు కొంచెం తక్కువగా ఉంటాయి. కానీ పంటలకు ఉపయోగపడే వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉంది. ధరవరలు, షేర్ మార్కెట్ ఈ రెండు కూడా తరచుగా అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం వస్తుంది. ఈ వర్షాలు వాటి యొక్క విధానాలని ముందుగా రైతులు గుర్తించి దాని తగ్గట్టుగా వ్యవసాయంలో మార్పులు తీసుకునే అవకాశం వస్తుంది. 7 సెప్టెంబర్ మరి భాద్రపద పౌర్ణమి నాడు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉంది. అలాగే మార్చి 3 మరి కేతుగ్రస్త చంద్రగ్రహణం పాల్గొన పౌర్ణమి నాడు ఉంది. ఇవి ఈ సంవత్సరం సాముదాయకంగా ఉన్న ఫలితాలు. ఇప్పుడు వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తికి కూడా వారి వారి ఫలితాంశాలు ఎలా ఉన్నాయంటే గోచర ఫలితాలు చూద్దాం. అందులో మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. మిథున రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. అలాగే సింహరాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. కన్యారాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6.
తులారాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ధనుస్సు రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. మకర రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. కుంభరాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. మీనరాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఇప్పుడు మనం రాశి ఫలితాలు చూద్దాం. షష్ఠగ్రహ కూటమి అనే పేరుతో అది దేశారిష్ట యోగం అయినప్పటికీ కూడా చాలామంది వాళ్ళ రోజున వ్యక్తిగత జాతకాలకి వాటిని అమలు చేసి అటు మీనరాశి, మేషరాశి, కన్యారాశి, సింహరాశి ఇట్లాంటి వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఉన్నాయి అని చెప్పి అందరికీ కూడా భయభ్రాంతులు చేస్తున్నారు. కాలసర్పదోషం, షష్ఠగ్రహ కూటమి ఇవన్నీ కూడా దేశారిష్ట యోగాలు. అటువంటివి శాస్త్రంలో ఎక్కడా చెప్పబడలేదు. పైగా రెండోది జ్యోతిష్ శాస్త్రం అనేది మనుషుల్ని పాజిటివ్గా వాళ్ళ యొక్క మానసిక వ్యవస్థని ధైర్యం వైపు నడిపించి వాళ్ళు అనేకమైనటువంటి వ్యాపకాలలో వాళ్ళు ముందుకు వెళ్ళేందుకు వీలుగా తయారు చేస్తుంది. అంతేగాని భయభ్రాంతులు చేసి వెనక్కి ఆపడానికి కాదు. కాబట్టి దేశారిష్ట యోగాలను వ్యక్తిగత జాతకాలకు సంబంధించిన విషయాలను దేశారిష్ట యోగాలకి అమలు చేసి ఫలితాలు చెప్పి శాస్త్రాన్ని తప్పుదోవ పట్టించడం తప్పు. అది ఎవరు కూడా వినవద్దు, వాటికి భయపడవలసిన అవసరం లేదు. ఇక్కడ చెప్పేటువంటి గోచార ఫలితాలు సామూహికంగా అందరినీ ఉద్దేశించి చెప్పబడి ఉంటూ ఉంటాయి. ఇటువంటి గోచార ఫలితాల ప్రభావాలని మీ యొక్క పర్సనల్ జాతకంలో అష్టకవర్గుల ద్వారా కూడా మరి నిర్ణయం చేయించుకుని ఈ సంవత్సరం మీ దశలు అంతర్దశలు ఎలా ఉన్నాయి, ఈ యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి మీ రాశికి సంబంధించి ఇవన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుని దీన్ని బట్టి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే విషయాల మీద మీరు నిర్ణయాలు తీసుకోవాలి. ఒకవేళ ఇబ్బందికరమైన ఘటనలు కనుక ఉంటే వాటికి తగ్గట్టుగా తగు జాగ్రత్తలు తీసుకోవడం, అంతా బాగుంటే కనుక మంచి ప్రణాళికలు వేసుకోవడం, వాటి ద్వారా నిర్ణయాలు తీసుకోవడం ముందుకు వెళ్ళడం కోసమే జ్యోతిష్ శాస్త్రం అనేది. అందులో ఉగాది నాడు పంచాంగ పఠనం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పంచాంగం శ్రవణం చేసి ఒకవేళ ఇక్కడ గ్రహచారం కనుక తేడాగా ఉంది అనిపిస్తే కనుక దానికి సంబంధించినటువంటి శాంతి మార్గాలని మీరు అనుష్ఠిస్తూ ముందుకు వెళ్తే కనుక అన్ని విధాలా కూడా శుభపరిణామాలతో ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం